शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनाय सर्वविघ्नोपशान्तये अभीष्टार्थसिद्ध्यर्थं पूजितो यस्वराश्रये सर्वविघ्नहरस्तस्मै श्रीमन्महागणाधिपतये नमः। शान्तं शारदचन्द्रकान्तधवलं चन्द्राभिरमाणं चन्द्रार्कोपङ्कान्तकुण्डलधवलापुस्तकाक्षरसूत्रवलयं व्याख्यानमुद्रान्तरे शारदां सिद्धये श्रीमहागणपति మొదట ఏర్పరిచినటువంటి సంఘము మరి ఇప్పటి వరకు మరి ఈ సంఘం ద్వారా ఎన్నో కార్యకలాపాలని నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి దాని యొక్క టర్మ్ అయిపోయినందున కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ కార్యవర్గం లోపల ఎవరైతే నిన్న ప్రమాణం స్వీకారం అన్నది చేయలేదో మరి ప్రమాణం స్వీకారం కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఎన్నికలు ఉండడము అటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినటువంటి సభ్యులు ఉన్నారు. మరి అటువంటి సభ్యులను కూడా మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేయించవలసినటువంటి అవసరం ఉంది. మరి అందుకొరకు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మరి నిన్న ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయప్రయాసాలకు ఉన్నా కానీ ప్రత్యేకంగా నిర్వహించినటువంటి యుగంధర్ గారిని మరి ఇప్పుడు ప్రధాన సలహాదారుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి నిర్వహించవలసిందిగా ప్రత్యేకంగా కోరుతుంది. నూతనంగా 2 సంవత్సరాల కాల పరిమితికి ఏర్పడినటువంటి కార్యవర్గంలో నిన్న లోకల్ బాడీస్ ఎన్నికలు ఉండడం వల్ల ఈ కార్యవర్గంలో చోటు సంపాదించుకున్న కొద్దిమంది వ్యక్తులు నిన్న రాలేకపోయారు. కాబట్టి వారందరూ కూడా నేను పేరుగా చదువుతాను, దయచేసి ఇక్కడ వేదిక పక్కకు వస్తే మీతో ప్రమాణ స్వీకారం చేస్తాను. పదవీ బాధ్యత ప్రమాణ మా పదవీ కాలంలో మాకు ఇచ్చిన పదవులను నిర్వర్తిస్తామని హిందూ బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పరిచిన నూతన కార్యవర్గంలో నేను మీ పేర్లను రామకృష్ణ సంఘం బాధ్యత చెప్పుకోండి నేను చెప్పినట్టు కార్యవర్గంలో బాధ్యతలు స్వీకరిస్తున్నా సందర్భంగా పూర్తయ్యే వరకు నిస్వార్థంగా సేవాభావంతో వారు ప్రధాన కార్యదర్శి మాకు ఇచ్చిన బాధ్యతను సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అందిస్తున్న అర్హులైన బ్రాహ్మణ సభ్యులకు అందించే విధంగా బాధ్యతగా బ్రాహ్మణ సభ్యులకు మేలు జరుగు విధంగా ఉంచిన బాధ్యతల్ని సరైన పద్ధతిలో సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి అభినందనాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్య ఉద్యోగాల్లో ఉంటూ ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు గడించిన వారు ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటి వరకు ఈ బాధ్యతను నిర్వహించిన వారు కూడా ఎన్నో రకాలైనటువంటి మన సమాజానికి సేవతో వాడు కూడి మరి ఎన్నో కార్యకలాపాలు చేశారు. కాబట్టి అదేవిధంగా
మరి ఇక్కడ కార్యవర్గము ఏర్పడము అన్నది గొప్ప కాదు. మనము మన యొక్క ఆలోచన పరంగా మరియు గతం లోపల ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించవలసింది అన్నది ఉంటుంది. సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, ఇంకా ఎన్నో కార్యకలాపాలు చేయాలి అన్నటువంటి తపనతోటి మరి ఈ కార్యవర్గంలోకి నేను అన్నది రావడం జరిగింది. మరి అదేవిధంగా మీ యొక్క సలహా సూచనలు కావాలి. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం మనం కూడా మనం ఒక్కసారి ఆలోచించి నిర్వహణ కూడా ఎంతో అనుభవం గడించిన వాళ్ళు. ముఖ్యంగా ఇంతవరకు మరి ఈ యొక్క ఐబిఎస్ఎస్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అజయ్ సంఘయ్ గారు అడ్హాక్ కమిటీ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించి, అంటే ఆ యొక్క సంఘాన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఎన్నో కార్యకలాపాలు అన్నది నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా లేదు, ఇంకా మాకు మంచి సలహా సూచనలు ఇస్తూ ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక మీకు మన యుగంధర్ గారి గురించి కూడా తెలియనటువంటి విషయం కాదు. ఆయన కేవలం బ్రాహ్మణ సంఘాల్లో పనే కాకుండా ఇతర రాజకీయ సంఘాల లోపల కూడా ఆయనకు మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. మరి రాజకీయ పరంగా కూడా అంటే ఈ రోజుల లోపల మనకు ఏ విధమైనటువంటి మనకు కావలసినటువంటి స్థితులను కావాలి అని అనుకుంటే మరి ఆ విధంగా మనకు సలహా సూచనలు ఇవ్వడానికి రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి మన యుగంధర్ గారు, అదేవిధంగా కొలవి అనిల్ గారు కూడా. మరి వీళ్ళను కూడా అదేవిధంగా సూచనలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మరి అనంతరావు వైరాగర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా మరి కేవలం అంటే మన ఈ బ్రాహ్మణ సంఘమే కాకుండా ఆర్ఎస్ఎస్ వంటి కార్యకలాపాల లోపల కూడా ఎన్నో రకాలైనటువంటి పనుల లోపల వారి యొక్క సేవలను అందించారు కాబట్టి మరి వారికి కూడా అన్నీ తెలుసు కాబట్టి అదేవిధంగా వారి యొక్క వెంకటరావు గారు కూడా మరి ప్రధాన కార్యదర్శి ఇప్పటి వరకు నేను మరి కొత్త కార్యవర్గం ఏర్పడ్డది కాబట్టి కొత్త వారిగా కార్యవర్గం కూడా వాళ్ళ వినూతనమైనటువంటి ఉద్దేశాలను వినూతనమైనటువంటి వారి యొక్క అంటే చేయవలసినటువంటి కార్యక్రమాలను మన అందరిను పాల్పంచుకొని మనమందరం కూడా డిస్కషన్ చేసుకొని చేసేటువంటి విధంగా చేయవలసినటువంటి అప్పుడే మనకు వాళ్ళ సంఘం లోపల ఇప్పుడు ఐబిఎస్ఎస్లో మన కార్యవర్గమైనము అంటే గొప్పగా దీని ద్వారా మనం మన సంఘానికి మన సమాజానికి మనం ఏమందిస్తున్నాము అన్నటువంటి ఉద్దేశము. ఇక్కడ ధనుంజయ్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా కార్యక్రమాల లోపల వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంటే కొన్ని కార్యకలాపాల లోపల కాకుండా అన్ని రకాల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అనుభవమైనటువంటి అనుభవమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి యొక్క సలహా సూచనలు బట్టి ఇంకా ముందు మన సమాజానికి కావలసినటువంటి స్థితులను అందించాలన్నటువంటి ఉద్దేశము మరి అందిస్తాము అన్నటువంటి దృఢ సంకల్పంతో రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఎందుకంటే అటువంటి నిర్వర్తించడానికి మనమందరం ఛాయాశక్తులుగా పనిచేయాలి అన్నటువంటి నా అభిలాష. అందుకొరకు ఈ కార్యక్రమం లోపల ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా మీ సలహా సూచనలు కొంత ఇవ్వాలని కూడా మేము ప్రత్యేకంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మనకి అవకాశం ఇచ్చిన వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాధ్యతలను భుజస్కంధాల మీద మోసినటువంటి గౌరవనీయులు మరియు ఇప్పుడు మనకు ప్రత్యేకంగా అన్ని సలహా సూచనలు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి మన గౌరవ అధ్యక్షులైనటువంటి అజయ్ సంఘయ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి యొక్క సలహా సూచనలు ఈరోజే కాదు, ఈరోజు ఏదో మనము మాట్లాడుకుంటాము, ప్రతి క్షణం ప్రతిసారి కూడా మనము ఎన్నో రకాలైనటువంటి మార్పు అన్నది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి అందుకొరకు మార్పు అన్నది అతి ముఖ్యమైనది. కాబట్టి
ఔన్నత్యం ముఖ్యమైనటువంటి ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వారిని మాట్లాడవలసిందిగా ప్రత్యేక నిన్న జరిగిన సర్వసమావేశంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడినందుకు అందరికీ అభినందనలు. ఈ కార్యవర్గం ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో నవయువకులు యంగ్ జాబ్స్ అందరూ, తర్వాత అనుభవమైన వాళ్ళు కూడా చేరిండ్రు. అంటే వీళ్ళ అనుభవం తర్వాత వాళ్ళ కార్యక్రమాలకి తోడ్పడతారని ఆశిస్తున్నా. ఎందుకంటే తర్వాత కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మా గోపాలన్న గారు, తర్వాత జీవన్ దేశాయ్ గారు. వీళ్ళ అనుభవంతో ఈ కార్యవర్గానికి కొద్దిగా సంఘటన చేసి వచ్చే ఏదైనా కార్యక్రమాల్లో కానీ లేకపోతే ఎవరైనా మన బ్రాహ్మణ బంధువులకి అవసరమైనప్పుడు తోడ్పడాలని, తర్వాత సంఘాన్ని ఒక మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ సెలవుకుంటున్నాను. కావాల్సిన పద్ధతులు, నడవాల్సిన లెక్కలు, ఈ పద్ధతులు పోతందుకు మాకు శ్రేయాశక్తిగా మేము మీతో ఉంటాం. చేసే వాళ్ళకు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటాం. ఏ రకంగా అయినా అన్ని రకాలు. బ్రాహ్మణ భవనం ఒక 10 మంది కూర్చుందాం, మాట్లాడదామన్నా, సమాచారం ఏర్పాటు చేసుకుందామన్నా ఎక్కడ కూడా మనం భవన్ లేదు. భవన్కి ఏం సంబంధించిందో నేను రాజకీయం ఉన్నందుకు ఖచ్చితంగా నేను మిమ్మల్ని తోడ్పడతాను, మీ వెంట ఉంటాను. ఈ సంఘానికి మన పండసత్తుని నాయకత్వంలో ఖచ్చితంగా చేస్తాను. ఒకటే మన అజయ్ సంఘయ్ వీళ్ళు అనుకుంటే అసలు చాలా పెద్ద విషయం కాదు. అది అతి తొందరలో పని మరి కావడానికి అవకాశం. మనమందరం కూడా దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళ వెంబడి ఉండి మనం అది ముందుకు తీసుకెళ్ళేట్టు కొద్దిగా మనం కృషి చేసినట్టయితే మరి మనకు ఆ ప్రతిఫలము అన్నది అందుతుంది. మరి ఆ ప్రతిఫలాన్ని తొందరగా అందిస్తారని అందరికీ ఉంది, మన సమాజానికి కూడా ఉంది. కాబట్టి మీకు ప్రత్యేక ఐవీఎస్ఎస్లో గత 7 సంవత్సరాలుగా, అంటే మా 10 కాలం 2 సంవత్సరాలు కరోనా మూలంగా అది పోస్ట్పోన్ జరిగి 7 సంవత్సరాలు ఈ సంఘానికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, బ్రాహ్మణ బంధువులందరికీ కృతజ్ఞతగా ఉన్నాను. రాబోయే నూతన కార్యవర్గంలో వాళ్ళు ఏ సంకల్పం చేసినా వాళ్లకు వెన్నంటి ఉంటానని మాటిస్తున్నాను. అయితే వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు దాదాపు ఒక 4-5 రోజుల నుండి మా వెన్నంటి ఉంటూ మరి ఈ యొక్క సంఘము అని అన్నది ఒక కూర్పు అన్నది చేసి ఇది యునానిమస్గా ఉంటే బాగుంటుంది. అందరికీ తెలిసే మన బ్రాహ్మణ సమాజానికి కాకుండా వేరే సమాజానికి కూడా అందరికీ తెలుసు. మందిరంలో హిందూ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున రాబోయే 2 ఏళ్ల పదవీ కాలానికి నూతనంగా ఏర్పడినటువంటి నియామకమైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ, అధ్యక్ష కార్యదర్శులతో పాటు వివిధ హోదాల్లో ఉన్నటువంటి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మా బాధ్యత ఇంతటితో తీరింది అని చెప్పి మేము అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఇంకా తీరలేదు అని మరో బాధ్యతను మా మీద పెట్టారు. ఆ బాధ్యతలో నాతో పాటు మా సహోదరుడు అనంత్ భాయ్, తర్వాత గౌరవ అధ్యక్షుడు అజయ్, రాజకీయ పరంగా కొలవి అనిల్ కుమార్ గారులను, అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా శశికాంత్ జోషి గారిని, గతంలో సేవలందించిన మారుతి శర్మని సలహాదారులుగా నియమించినందుకు మొట్టమొదటి మీ కార్యవర్గానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంవత్సరాల క్రితం చట్టబద్ధంగా ఏర్పడినటువంటి హిందూ బ్రాహ్మణ సేవా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీకు ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి మరో 2 ఏళ్ల తర్వాత శశికాంత్ జోషి గారు పైకి రండి, విగ్రహం ఒక పివి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం మనమని. అందులో కృష్ణ అనేది భగవంతుడికి తెలుసు. రాబోయే కాలంలో అనిల్ గారి ఆధ్వర్యం, అదేవిధంగా సూచనలు ఇమ్మన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. కార్యవర్గంలో ఏంటంటే అందరూ గమనించాలి దయచేసి, పోటీపడి
అధ్యక్షుడిగా అవుదామనే ఉద్దేశంతో యువకులు చాలామంది ఉన్న పక్షంలో కూడా ఒక వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ మన కొత్తగా నియమితైనటువంటి ప్రెసిడెంట్ గారు కాబట్టి సుమారు వయసు అయిపోయింది. కానీ సంఘం కోసం ఏమైనా చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడిని మనం మొదలు సప్పట్లో ఘనస్వాగతం. ఏంటంటే ఆ ఉత్సాహం యువకుల్లో ఉన్న పక్షంలో కూడా నేను కూడా ఇంకా అనుభవంతో ఏమైనా చేస్తాము బ్రాహ్మణ సమాజం ఉద్దేశం అనేది ఉంది కాబట్టి మనం అందులో సహకరించాలి. ఒకటో మాట. రెండో మాట, ఇదంతా కూడా మనం ప్రతిసారి ఇప్పుడు అందులో చెప్పినట్టుగా ఈ సంఘము ఆ సంఘము ఈ సంఘం కాదు, ఇదంతా కూడా బ్రాహ్మణ సంఘం అని తెలియపరచాలి. ఆ కుటుంబం ఈ ఐబిఎస్ఎస్కి చాలా పెద్ద కుటుంబం. మనలో అన్నీ కూడా రావాలి. కాండలు పెద్ద చెట్టు, దీంట్లో ఉన్నటువంటి కొమ్మలు విరిగిపోయి మళ్ళీ పోతున్నాయి, కానీ దాన్ని అన్నిటి మళ్ళీ సమకూర్చుకోవాలి. ఇదంతా మనందరి బాధ్యత అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రెండో మాట ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే క్షమించాలి పెద్దవాళ్ళందరూ కూడా. ఇప్పుడు టీంలో అయినటువంటి సెక్రటరీ గారు అశోక్ అన్న గారు, దాని తర్వాత వీళ్ళందరూ వధువుల పరిచయ కార్యక్రమం అయింది, జన్మభూమి కార్యక్రమం అయింది, రుద్రభూమి కార్యక్రమం అయింది. ఇవన్నీ అయినాయి, కానీ బ్రాహ్మణుడు తనతనగా గుర్తించే కార్యక్రమం అంటే మంచి పూజ, జపము, సంధ్యావందనము, నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలు పూజలు, పునస్కారాలు, అన్ని బాధ్యతలు దయచేసి సమాజం వాళ్ళు చూసుకోవాలి. దానికి ఒక కారణం చెప్తాను, జాగ్రత్తగా అండి. బ్రాహ్మడికి పూజ, సంధ్యావందనము, దేవతార్చన ఎంత గొప్పదో, ఆ ఆలయంలో సంధ్యార్చన పూజ జరిగితే ఆ ఆలయం ఆ ప్రాంతం ఎంత గొప్పగా ఉంటుందో ఒక అర్చకుడికి మాత్రమే తెలిసి ఉండాలి, బ్రాహ్మడికి తెలిసి ఉండాలి. బ్రాహ్మడు చేస్తే అన్ని ఆలయాలు బాగుంటాయి. కాబట్టి మన ఎక్కడైతే ఆలయాలు, నేను 2-3 గత సంవత్సరం కూడా అన్నగారికి చెప్పాను నేను, రామ మందిరము, తర్వాత జెండా గుడి ఆలయము, దాని తర్వాత దత్త మందిరము, దాని తర్వాత ఆ బొబ్బుల రత్నం గుడి, ఇట్లా పాతగా ఉన్నటువంటి ఆలయాల్లో పూజలు, పునస్కారాలు, బ్రాహ్మణులు, విశేషంగా వైభవం, పూర్వభం ఎట్లా ఉండేదో అట్లా ఉంటే ఖచ్చితంగా సమాజానికి గొప్ప పేరు, గుర్తింపు, గౌరవం ఖచ్చితంగా వస్తుంది నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి మనం అందరం కలిసి ఈ యొక్క విషయాన్ని గొప్పగా చేస్తే ఖచ్చితంగా మనం విజయం సాధించే అవకాశం ఉంది. మీరందరూ సహకరించాలని ఆ యొక్క గాయత్రి మత విగ్రహంతో శక్తిగా వ్యక్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చిన బాధ్యత నిర్వహిస్తూ మన బ్రాహ్మణ సంఘాన్ని, బ్రాహ్మణ తత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ అధిలైన అందరికీ కూడా మేధావులు వాళ్ళ సలహాలు తీసుకోండి, అలా ముందుకెళ్ళి మన కార్యవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ బ్రాహ్మణులందరికీ కూడా సేవ చేస్తూ ముందుకెళ్ళాల్సిందిగా కోరుతూ, మీకు ఏ సహాయం కావాలన్నా కూడా మా వంతుగా పిల్లలుగా అందుబాటులో ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నర్సింగ్ అదే ఈసీ మెంబర్గా బాధ్యత దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలియజేస్తాను. ఈ బ్రాహ్మణ సమాజంలో యాక్టివ్గా అంటే మొదటిసారి ఈసీ మెంబర్గా కానీ ఇట్లా మొదటిసారి ఏ బాధ్యతలు అప్పచెప్పినా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తాము, సమాజానికి సమయం కేటాయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నూతనంగా ఎన్నుకున్నటువంటి టీబీఎస్ఎస్ సభాధ్యక్షుడు కొండ సత్యనారాయణ గారు, అదేవిధంగా కార్యదర్శి అశోక్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షుడు అజయ్ సంఘాయ్ గారు, ఈ యొక్క సమావేశించినటువంటి బ్రాహ్మణ అందరికీ శుభాభినందనలు. ఇప్పుడు ఏంటంటే మనము ఈ సంఘం ఎన్నుకునేటప్పుడు ఒక పోటాపోటీ ఉంటుంది. పోటాపోటీ లేకుండా ఐబిఎస్ఎస్లో కూడా కానీ సిబిఎస్ఎస్లో కూడా అదేవిధంగా ఎన్నుకోవడం జరిగింది. టీబీఎస్ఎస్ వారందరికీ ఎంతమైతే పోస్టులు వచ్చే అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోస్టులు అయితే వచ్చినాయి కానీ పని అయితే అంతే ఉంటే ఉండదు. మన గతంలో ఉన్నటువంటి బాడీ ఉంది, మరి అప్పుడు వాళ్ళు చేసిండు, ఇప్పుడు కూడా వాళ్ళకంటే ఎక్కువ మనకు మెరుగైనటువంటి కార్యక్రమాలు చేసుకొని మన బ్రాహ్మణ సంఘ అభివృద్ధి చేయాలని కోరుతా ఉన్నా. పార్టీలు ఏదైనప్పటికీ కూడా విధానం ఒకటే ఉంటుంది.
పార్టీలు 4 పార్టీలు ఉంటాయి, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్నో ఉంటాయి. ఏదైనా కానీ అభిప్రాయం ఏంటంటే సామాన్య మానవులకు అందరికీ న్యాయం చేకూర్చాలి. సామాన్య మానవులు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు పనిచేసి పెట్టాలి. నువ్వు ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ వచ్చిండు, అది ఓటు మట్టుకే ఎలక్టెడ్ మట్టుకే అది పార్టీలు పరంగా కానీ తర్వాత మన మనిషిని మనం చేయాలి. బ్రాహ్మడు అన్నాక ఇప్పుడు గాంచో పోవాలి, 4 రస్తాలు ఉంటాయి. మాదొక రస్తా, వీళ్ళొక రస్తా, 4 రస్తాలు. ప్రైవేట్ గాయకులు ఉంది, ఐబీఎస్ఎస్ ఉంది, టీబీఎస్ఎస్ ఉంది, అన్ని పోయేది ఉద్దేశం గాంధీ సౌట్కే. అదేవిధంగా బ్రాహ్మణులు అనేటువంటి వ్యక్తి ఎవరు వచ్చినా కానీ మీరు అదే దృక్పథంతో సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నా. నేను ఈరోజు వచ్చింది వ్యతిరేక సంఘం అనే మామ అన్నాడు, సరే ఆయన పితామహుడు, ఆయన వ్యతిరేకంగా ఉండొచ్చు. నేను కొత్తగా వచ్చాను, ఎందుకంటే నేను ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నా. కాకపోతే ఈ ఎంప్లాయ్ సంఘానికి నేను రాష్ట్ర జిల్లాల అధ్యక్షుడు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్రాహ్మణ సంఘానికి కొత్తగా చేసుకుంటా ఉన్నా. కాబట్టి మరి పితామహుడటువంటి ఆయననే ఆ ఉద్దేశంతో అంటే ఎక్కడ కూడా అదే ఉద్దేశించుకుంటారు కదా, మొత్తం కొట్లాడైతే అట్లా కాదు, అందరం కలుపుకొని పోవాలా. అన్ని సంఘాలు 4 సంఘాలు ఉన్నాయి, 4 మన బ్రాహ్మణులలో పీఠాలు ఉన్నాయి. పీఠాలు ఎందుకున్నాయి? ఎవరే ఆధిపత్యం వాళ్ళకి కావాలని పీఠాలు పెట్టుకున్నారు, ఆధిపత్యం కొరకు. ఈ సంఘాలు కూడా అదేవిధంగా నేను నువ్వు అనుకున్న సంఘాలు పెట్టినవి ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే బ్రాహ్మణ సంక్షేమం ముఖ్యం. మనకు ఎవడు ఏ బ్రాహ్మణుడు వచ్చినా కానీ మనం వాళ్ళకి మనం తోచిన సాయం చేసి పెట్టాలి అనేటువంటి దృక్పథంతో సంఘాలు పనిచేయాలనేటువంటి అనుకుంటూ, అది ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్లో మనకు బాగా పలసలు ఉన్నది. ఎవరైనా పోయి రిప్రజెంట్ చేద్దామన్నా కానీ మీరు ఏ సంఘము, మీరు అందరూ ఒకటే కూడా అన్ని పనిచేసినట్టు అప్పటిదాకా కాదు. ఈ సంఘం మొత్తం ఆ సంఘం ఈ సంఘం ఇవన్నీ అనుకోకుండా నిజామాబాద్ జిల్లా ఉభయ జిల్లాలకు వెళ్దామా, ఆ జిల్లాకు వెళ్దామా, కాబట్టి ఐక్యవేదిక జేఏసీ ద్వారా మనం రిప్రజెంటేషన్ పోతే మనకు బ్రాహ్మణులకు కలవాల్సిన లాభాలు జరుగుతాయని నా అభిప్రాయం. కాబట్టి ఈరోజు వచ్చిన కార్యక్రమం ఏంటంటే పండరత్నారాయణ గారు అధ్యక్షులయ్యారు. అదొక మాకు బాగా ఆప్త మిత్రుడు. సంఘాలు వేరు, వ్యక్తిగతంగా చుట్టూ అనుకుంటాను. ఇక మా తమ్ముడు సెక్రటరీ రావడం జరిగింది, సంఘాలను వ్యక్తిగతంగా రావడం జరిగింది. కానీ అన్నీ ఏమేమన్నా మా వ్యక్తిగతంగా అందరూ కలిసి పనిచేస్తున్నా. మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా మేము వస్తాము, మేమేంటి మీరు రండి, అందరం కూర్చుందాం అనుకుంటే మాట్లాడుకొని ఒక ఐక్యవేదిక నిర్ణయించి మా జిల్లాకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా పేరున ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు చంద్రకాంతరావు, పాఠశాల సంఘం అధ్యక్షుడు. మామూలుగా నేను ఎవరు పోయి వస్తుంటే ఫోన్ చేసిన, మీరు రావాలి జరుగుతుంది, మరి రావాలంటే వచ్చాను. అయితే మా పాఠశాలలో అందరం సమిష్టిగా ప్రయత్నం చేస్తేనే మాకు అన్నీ వచ్చినాయి. బిల్డింగ్ అయింది, ఫంక్షన్ కూడా దొరికింది, జాబ్ 200 గదాలు దొరికింది. సో నా అభ్యర్థన ఏంటంటే మీరందరూ కూడా సహకరిస్తే తప్పకుండా మీరు కూడా సాధిస్తారు. అది నా ఇది. తర్వాత ఇంకా ఏమైనా ఉందనుకోండి, తర్వాత మాట్లాడించాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, కార్యవర్గ సభ్యులకు మరియు ప్రాథమిక సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ ఈసీ మెంబర్గా నాకు ఇప్పటి మీద ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ సార్ ప్రోద్బలంతో నేను ఇంట్లోకి వచ్చాను. నాకు చాలా సంతోషం. నా యొక్క కోరిక ఏంటంటే ఏ బ్రాహ్మణ సంఘం మంచి పనులు పోకుండా అని వాళ్ళ ఇంట్లో చెడు పని అయితే కనీసం ఆ రోజైనా నిలబడి చేస్తే బాగుంటుందని నా కోరిక. ఇది చాలా సంఘాలకు నేను తెలియపరిచిన, ఏది సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ వీటి మాత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మన సొంత ప్రొఫెషన్ను విడిచిపెట్టి అందరు సమానంగా గ్రామాలన్న ఉద్దేశంతో కనీసం సంఘ సభ్యులకైనా కానీ మరి వెళ్తే బాగుంటుందని కోరుతూ మా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టిండు. ఫైనాన్షియల్ బాధ్యత అనే ఈ ప్రపంచం అంతా
సరే, నాకు ఇచ్చిన బాధ్యతను నా సాయశక్తిగా ప్రాంప్ట్గా సిన్సియర్గా నిర్వహిస్తానని మీకు మాట ఇస్తాను. అలా సంఘములు కానీ మా అధ్యక్షుడు కానీ జనరల్ సెక్రటరీ కానీ ఏ ప్రోగ్రాం పెట్టినా ఆల్వేజ్ ఐఎమ్ రెడీ. నేను వస్తాను, సాయం చేస్తాను. ఏదైనా కావాలంటే ఫోన్ చేసినా 24/7 అవైలబుల్ ఉంటాను మా ప్రెసిడెంట్ గారికి. నూతనంగా ఏర్పడినటువంటి మన IBPS బ్రాహ్మణ సంఘానికి శుభాభినందనలు. నన్ను నమ్మి ఈ జాయింట్ సెక్రటరీ అనే పదవిని ఇచ్చినందుకు ప్రత్యేకంగా అధ్యక్షుల వారికి మరియు ప్రధాన కార్యదర్శి వారికి, గౌరవ అధ్యక్షులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు ఏ కార్యక్రమాలు అయినటువంటి జరిగినను నా యొక్క సహాయ సహకారాలు అందిస్తూ చురుగ్గా పాల్గొంటానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. సో ఈ రకంగా ఈరోజు మనం జనాల్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు మన సమస్యలు తెలుసుకోవడానికి మంచి కార్యవర్గాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నాను. ఈ కార్యవర్గంతో పాటు ఇంకా మిగతా సభ్యులను కూడా ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణను మనం రూపొందించుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయాలి అన్న దాంట్లో ముందుకు పోతే మనం మన సమాజ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కార్యక్రమాలు మనం చేస్తూనే మనం సమాజానికి ఏం చేయగలుగుతాం, మన బ్రాహ్మణ వృత్తిని కాపాడుకునే దిశగా మనం ఏం చేయాలి అన్న దాంట్లోనే ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే నా వంతు బాధ్యతగా నేను ఏం చేయాలో చేస్తాను. ఎందుకంటే పొలిటికల్ వాళ్ళ దగ్గర వెళ్తుంటాం, మేము చేస్తుంటాం కాబట్టి సంఘంతో పాటు సంఘానికి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని కార్యాచరణ తీసుకొచ్చే బాధ్యత నాది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మన బ్రాహ్మణ భవనానికి మాత్రం ఇంపార్టెంట్ ఉంది. దాంతోపాటు అనేక మంది బ్రాహ్మణులకు ఎంతోమంది ఉపాధి లేక వాళ్ళు సైతం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం రోజు చూస్తున్నాం. ఒక్కో రకంగా అన్ని చూస్తున్నాం కాబట్టి వాటి సమస్యల పరిష్కారంతో పాటు మనం మన సమాజ అభివృద్ధికి దోహదపడుతూ ముందుకు వెళ్దాం. ఈ కార్యవర్గానికి ముందుగా స్వాగతం పడుతూ వాళ్ళతో పాటు నేను ఉన్నాను కాబట్టి వాళ్ళకు ఇళ్ళ అండగా ఉంటారని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రాహ్మణ సమాజానికి మొదలుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నా సాయశక్తుల సంఘానికి సహాయం అందిస్తానని ఎవరు సూచనలు చేసినా, మనం సూచనలు చేసినా కానీ అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు. బ్రాహ్మణ సంఘం మేము మొదటి వరకు FDO పనిచేసినట్టు ఏదో సేవ చేస్తామన్న ఉద్దేశం ఉంది. అంతా చేసి మనం తెలియదు. ఇప్పుడు ఏం చేద్దామా అంటున్నాము. మీ అందరూ మాకు అవకాశం ఇచ్చిన దానికి ముందుగా ధన్యవాదాలు. మన పర్టికులర్లీ బ్రాహ్మణ్స్లో ఉన్నాయి 2 సమస్యలు. ఒకటి ఎంప్లాయ్మెంట్, సెకండ్ మ్యారేజ్ కాకపోవడం. మ్యారేజ్ కాకపోవడానికి కూడా కారణం చూసి గారు చెప్పినట్టు పౌరైత్యం చేద్దాము, అర్చకం చేద్దాము అని అంటున్నాము. బట్ ఆ బ్రాహ్మణులు అంటే అర్చకత్వము పౌరైత్యం చేస్తున్నప్పటికీ పిల్లల లగ్గము వచ్చేసరికి మాత్రం వెనుకబడుతున్నాం. దాంట్లో మనం ఏ పరంగా మనం కన్విన్స్ చేసి మ్యాట్రిమోనీ పెడతామా, ఇంకేం చేస్తాము, బట్ ఏం చేసి ఆ యూత్కు పౌరైత్యం చేయడం వల్ల మ్యారేజ్ కాదు అనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన సంఘం పైన మనం అందరం తీసుకోవాల్సిన బాధ్యత మనకు. అదొకటి. సెకండ్, యూత్ బాగా టాలెంటెడ్ యూత్ ఉన్నారు. బట్ ఉపాధి పరంగా ఇంకా ముందుకు వస్తున్నాయా, ఉద్యోగం దొరుకుతున్నా లేదన్నది ఉంది. దానికి నేను అదే మా ఫ్యూచర్లో ఒక ఏజెన్సీ పెట్టాలనుకుంటున్నాను. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మనం పెట్టవచ్చు. పెట్టేసి ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో దాదాపు కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా డ్రైవర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ అవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జరుగుతుంది. దానికేమన్నా ఒక 10 లక్షలు 5 లక్షలు ఏదో మనం ముందు ఒక EMD లాగా చేసుకొని మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటాం. ఏది మనకున్న టాలెంటెడ్ పిల్లల్ని మనం చేసుకుంటాం, మనమే స్పాన్సర్ చేస్తున్నాం. ఆ పరంగా కరెక్ట్ అన్ని డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ ద్వారా మనం చేయవచ్చు. సో అది మనము మన చేద్దాం. మిగతాది తర్వాత మన పరిస్థితులను బట్టి మనం ఏమేమి సాయం చేయగలుగుతాము, ఏం చేస్తాము
చూద్దాం ఈ అవకాశం